అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను జీరా రైస్ చేస్తున్నాను. అది కూడా అచారీ జీరా రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది అచారీ జీరా రైస్. మనం నార్మల్గా అయితే మామూలుగా చేసేసుకుంటాం, చాలా సాఫ్ట్గా స్మూత్గా వైట్ కలర్లో ఉండి జస్ట్ జీరా, పచ్చిమిరకాయలు, నెయ్యి, కరివేపాకు, అవి తప్ప ఇంకేమీ కనిపించవు. ఇవాళ మాత్రం ఇదేంటంటారా, ఇవాళ నేను దమ్ బిర్యానీ చేశాను, దాంట్లో కూర మిగిలిపోయింది. ఆ కూర దాంట్లోనే నేను జీరా వేసేసాను. జీలకర్ర ఎక్కువ వేసేసుకోవాలి. సో నెయ్యి కూడా వేసేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోండి. నేను అచారీ జీరా రైస్ అన్నాను కాబట్టి టమాటో ఊరగాయతో చేస్తున్నాను. నేను టమాటో ఊరగాయ వేసేసుకోండి. అలాగే కూర మిగిలిపోయింది, దమ్ బిర్యానీ కూర మిగిలిపోయింది, అది కూడా వేసేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది, తినమంటే మళ్ళీ బాధపడిపోతారు. దమ్ బిర్యానీ ఉండగా మళ్ళీ అన్నం తినమంటారు ఏంటి అంటారని. సో మళ్ళీ ఆ లెఫ్ట్ ఓవర్ రైస్ని వాళ్ళని ఎలా తినిపించాలో మీకు తెలుసు కదా. నేను ఏం చేసేస్తాను, సో అచారీ వేసేస్తున్నాను, టమాటో ఊరగాయ వేసేసాను. అలాగే ఏదైతే మనం దమ్ బిర్యానీలో కూర చేస్తామో అది కూడా వేసేసాను. ఎక్కువ కరివేపాకు వేసేసుకోండి, ఇంకా ఎలాంటివి వేయక్కర్లేదు, అంత కూరలోనే ఉన్నాయి. సో అచార్ మాత్రం ఒక స్పూన్ మాత్రం వేసుకోండి, అంటే మీరు తీసుకున్న దానికి, నాకు తీసుకున్న దానికి సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉప్పు కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే మనం అన్నిట్లోనూ వేసినవే. సో నేను రైస్ వేసేసాక మీకు చూపిస్తాను. చూస్తారు కదండి, రైస్ వేసేసుకున్నాను. ఈ కూర కూడా మొత్తం మనం వేసిన ఏదైతే పేస్ట్ ఉందో, ఆచారి కానీ మనం దమ్ బిర్యానీ కూర కానీ అంతా ఇందులో ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా మొత్తం కలిసిపోవాలి. దీంతో కలపడం కష్టంగా ఉంది. మొత్తం ఈ గరిటతో ఇలా కలిపేసుకోండి. ఇంకా కొత్తిమీర, పుదీనా ఏమి వేయక్కర్లేదు, ఎలాంటి మసాలా పౌడర్స్ వేయక్కర్లేదు, ఉప్పు కారం ఏమీ వేయక్కర్లేదండి. ఎందుకంటే అన్నీ ఆ దమ్ బిర్యానీ కూరలో ఉన్నాయి, ప్లస్ మనం వేసిన ఆచారీలో కూడా ఉన్నాయి. అయినా సరే కొంచెమే వేసానా లేదా అన్నట్టు ఉప్పు వేసాను. సో ఇదంతా అయిపోయిందండి. ఇలా మొత్తం అనేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. ఇంకా ఎలాంటి కొత్తిమీర, కరివేపాకు ఎలాంటివి ఏం గరం మసాలా పౌడర్ ఏం వేయక్కర్లేదు. నెయ్యి మాత్రం కంపల్సరీ వేసేసుకోండి. చూసారు కదా నేను ఎంత నెయ్యి వేసానో. ఇది కరిగితే చాలా అయిపోతుంది, ఈ రైస్కి అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా పిల్లల్ని ఎలా తినిపించాలో. చూసారు, చెద్దన్నం అయితే తిననన్నారు, లెఫ్ట్ ఓవర్ రైస్ మళ్ళీ ఏం తినాలి అన్నారు, దమ్ బిర్యానీ తినేస్తానన్నారు. కానీ అలా కాకుండా వాళ్ళని మళ్ళీ టెంప్ట్ చేసేసాను. ఇలా అచారీ జీరా రైస్ చేసేసాను. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? తప్పకుండా తినేస్తారు. మిగిల్చకుండా, ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇలాగే మనం అన్నీ చేసి పెడుతూ ఉండాలండి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఎలా తినాలో. సో నేను ఇవన్నీ ఐడియాస్ మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను, రకరకాలైన ఐడియాస్ మీకు నేను తీస్తున్నాను. కానీ అచారీ జీరా రైస్ మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఎందుకంటే టమాటో ఊరగాయ ప్లస్ బిర్యానీ కూర ఆ రెండు కలిస్తే ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పిల్లలు ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్ అని అనుకోరు, ఏదో గొప్ప రైస్ ఐటమ్ అనుకుని తినేస్తారు. అలాగే చేయాలి మనం. ఓకేనా? బాయ్ అండి.